సునాదస్వరము మార్చి 3. నా దేవుడైన యెహోవా నీతో కూడా నుండును. యెహోవా మందిరపు సేవను గూర్చిన పని అంతయు నీవు ముగించే వరకు ఆయన నిన్ను ఎంత మాత్రమును విడువకయుండును. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనము. దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్తున్న మాటలివి. నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని ఈ పని పూనుకోమని చెప్తున్నాడు. నా దేవుడైన యెహోవా నీతో పాటుగా ఉంటాడు. ఈ మందిరపు సేవ విషయంలో పనంతా నీవు ముగించేంత వరకు నిన్ను విడవడని చెప్పి బలపరుస్తున్నాడు. మరి దేవుడు సొలొమోను మందిర పని కొరకు కోరుకున్నాడు. అందుకే దావీదు సొలొమోను బలపరుస్తున్నాడు. దేవుడిచ్చిన పనిని ధైర్యంతో మనం పూనుకోవాలి. ఆ పనిని మనం ముగించాలి. దేవుడే మనకు తోడుగా ఉంటాడని చెప్పి మరి బలపరుస్తూ ధైర్యపరుస్తున్నాడు. మరి దేవుడు ఎప్పుడు కూడా మనకు వాగ్దానం చేసినప్పుడు ఆయన మనకు తోడుగా ఉండి విడవక ఆ పనంతా ముగించే దేవుడు. అదే ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. ఏ పనిని, ఏ సేవను, ఏ పరిచర్య మనకు అప్పగించినా ఆయన మధ్యలో మనల్ని విడిచిపెట్టాడు. కానీ ఆ పనంతా, ఆ సేవంతా కూడా ముగించేంత వరకు తోడుగా ఉండి సహాయం చేసే దేవుడు. మరి ఆయన తోడుగా ఉన్నప్పుడు మనకు కావలసినవన్నీ అనుగ్రహింపబడతాయి. కావలసిన మనుషులను ఇస్తాడు. మనపూర్వకంగా ఆజ్ఞకు బద్దులై పనిలో ప్రావీణ్యులైన వారిని మనకిస్తాడు. పని అంతా చక్కగా నెరవేర్చబడడానికి ఏది అవసరమో అన్నీ దేవుడు అనుగ్రహిస్తాడు. వెండి, బంగారాలు, ఇత్తడు, ఇనుము, ఇంకా ఏదేది ఆలయం పనికి అవసరం అన్నీ కూడా సొలొమోనుకు దేవుడు అనుగ్రహించాడు. మరి మనకు దేవుడు ఏ పని, ఏ పరిచర్య అప్పగించినా అది దేవుడు తప్పక ఆయన దగ్గరుండి నెరవేర్చే దేవుడు, చూసుకునే దేవుడు. కాబట్టి విశ్వాసంతో మనం ఆయనను ఆశ్రయించి, దేవా ఇది నీ పని అని ధైర్యంతో మనం ముందుకు అడుగు వేసినప్పుడు ఆయన మనకు తోడుగా ఉండి ఎన్నో అనుగ్రహించి ఆ పనిని గొప్పగా ముగిస్తాడు. మరి యేసుక్రీస్తు శిష్యులకు చెప్పాడు, యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీకు తోడుగా ఉంటానని చెప్పాడు. మరి శిష్యుల వాక్యం ప్రకటిస్తున్నప్పుడు మరి వారితో పాటుగా ఉండి వెనువెంట అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశాడు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదర, దేవుడు ఏ పని అప్పగించినా అది మందిరపు సేవ, పరిచర్య ఏదైనప్పటికీ కూడా ధైర్యంతో పని పూనుకొందాం. విశ్వాసంతో ఆయన నాకు తోడుగా ఉన్నాడు, ముగించేంత వరకు నన్ను విడిచిపెట్టడని దేవుని ఆశ్రయించి ఆయన సహాయముతో గొప్ప కార్యాలు చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఎవరికి ఏ సేవ, పరిచర్య, ఏ పని మీరు అప్పగించినారో మీరు తోడుగా ఉండి ఆ పని అంతను కూడా గొప్పగా ముగించి మీరు మహిమను పొందమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.